ఈ రాత్రికాల సమయం ఈ బైబిల్ స్టడీ కూడికలోనికి చేరవచ్చిన మన కొరకు ప్రభు సిద్ధపరిచిన మాటను చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయు. మరిన్ని లేఖనాధారాల సహాయంతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పేతురు పౌలు గారు రాసినటువంటి పత్రికల గురించి చెప్తూ అక్కడ అంటాడు, అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. దేవుని యొక్క వాక్యం మనకి అంత త్వరగా అర్థం కాదు. రోజువారీ మనం దినపాఠాలు చదువుకుంటాం, క్యాలెండర్లో చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావాలి అంటే అసలు మనలో ఏముండాలి అనేది చెప్తాను ఈ రాత్రి. అపోస్తులుడైన పౌలు రాసిన పత్రికల్లో కొన్ని గ్రహించుటకు కష్టమైనవి అని పేతురు చెప్తున్నాడు. ఈ కష్టమైనవి అర్థం చేసుకోవటం చేతగాక వాక్యాన్ని కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. వాక్యం అర్థమైతే మనకు ప్రయోజనం, కానీ వాక్యం అపార్థం అయితే చాలా నష్టం, భయంకరమైన నాశనం మన మీదకి వస్తుంది. యేసుప్రభు కూడా ఒక సందర్భంలో అన్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు అని అంటాడు యేసుప్రభు. చూడండి ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. దేవుని యొక్క లేఖనాలను కనుక మనం అర్థం చేసుకోకపోతే, పొరపాటు పడితే ఇక్కడ మనం చాలా నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. వాక్యాన్ని మరి అర్థం చేసుకోవాలంటే, గ్రహించాలంటే మరి ఏం చేయాలి, ఎలా అర్థం అవుతుంది? ఇందాక పేతురు చెప్తున్నాడు, విద్యావిహీనులు అంటే చదువు లేని వాళ్ళు కదా. కొంతమందికి ఈ వాక్యాన్ని ఎలా తీసుకోవాలో కొంతమంది అక్షరార్థంగా తీసుకుంటారు. కానీ దేవుని యొక్క మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. కొంతమంది ప్రస్తుతానికి తీసుకుంటారు, కొంతమందికి భవిష్యత్తుకు తీసుకుంటారు. దేవుని యొక్క వాక్యం ప్రస్తుతానికి కాదు, జరిగిపోయిన దానికి సంబంధించింది, జరుగుచున్న దానికి సంబంధించింది, జరగబోయే దానికి కూడా దేవుని యొక్క వాక్యం సంబంధించింది. ఈరోజు చాలామంది వాక్యాన్ని చదువుతారు కానీ గ్రహించరు. నా మాటలు జాగ్రత్తగా వినండి. చదువుతారు, వాళ్ళకైనా అర్థం కాదు. వాక్యాన్ని వింటారు, అయినా వాళ్ళకి గ్రహించరు. అది నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, మత్తయి సువార్తలో యేసుప్రభు ఆ మాటలు అంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుండి మీరు చదివినట్లయితే కొన్ని విషయాలు మనకు అక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. చూడండి, అక్కడి నుంచి కాకుండా మరియు అక్కడ వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయములో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము త్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వినుట మట్టుకు
విందురు గాని చూడండి, గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకున్నారు. ఈరోజు చాలా కాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదివినా మనకెందుకు అర్థం కాదు. చాలా సంవత్సరాల అనుభవం ఉంటుంది చదవటంలో, లేకపోతే చెప్పటంలో నాకు కూడా చాలా సంవత్సరాల అనుభవం ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం చదివినంత మాత్రాన అర్థమవుతుందా? పోనీ విన్నంత మాత్రాన అర్థమవుతుందా? బైబిల్లో మనం చూసాం, కొంతమంది ప్రజల గురించి ప్రభు అంటున్నాడు, వినుట మట్టుకు వింటారు కానీ గ్రహించరు, చూచుట మట్టుకు చూస్తారు కానీ గ్రహించరు. కొంతమంది చదువుతారు వాక్యాన్ని, గంటల తరబడి చదువుతారు, కానీ అక్కడ ఏముందో దానిలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోతే మన ప్రయోజనం ఏముంది? కొంతమంది వాక్యాన్ని చాలా టైం వింటారు, చెప్తే వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును కూర్చిన మాటల వలన కలుగును. వింటారు అంటే మనం చదివిన వాక్యాన్ని మీరు ఎన్నిసార్లు ఏం చదవండి, మీరు ఎంతసేపు అయిన వాక్యం వినండి, ఆ వాక్యము మనము గ్రహించగలుగుతున్నామా? చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన ఉపయోగం లేదు, ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహించవో అది నువ్వు అపార్థం చేసుకుంటావు. ఇందాక మనం చదివాం పేతురు రాసిన 2వ పత్రికలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి వాటిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తాను. బైబిల్ను మామూలుగా మనం ఇష్టపడి చదివినంత మాత్రాన అది అర్థం కాదు. ఎలా మన గ్రహింపులోకి వస్తుంది అనే విషయాలు చెప్తాను. ఈ గ్రహింపు మనకు రానంత వరకు, నాకైనా కానివ్వండి, వాక్యం చెప్తున్న మీకైనా కానివ్వండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అన్న గ్రహింపు రానంత వరకు, దేవుడు ఏం చేయమంటున్నాడో అన్న గ్రహింపు రానంత వరకు ప్రయోజనం ఏముండదు. అందుకే యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, చూడండి. 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుండి చదువు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. చదివిన వాక్యం నా కొరకే అని అంగీకరించగలగాలి. విన్న వాక్యం నా కొరకే అని మనం అంగీకరించగలగాలి. చాలామంది వింటారు, వాక్యం నా కొరకే అని అంగీకరించలేదంటే వాళ్ళకి అర్థం కాలేదని అర్థం. ఇక్కడ మనం చూసాం, లోపల వాక్యము నాటబడాలి. ఆత్మలను రక్షించే వాక్యం ఎలాంటిదంట? ఎలాంటి శక్తి కలిగింది? ఈ వాక్యానికి ఎలాంటి శక్తి ఉంది? ఆత్మలను రక్షించగల శక్తి కలిగిన వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించకపోతే మనం ఎంత వాక్యం విన్నా ప్రయోజనం ఉండదు, ఎంత బైబిల్ చదివినా ప్రయోజనం ఉండదు. తర్వాత కింద కంటిన్యూ చేద్దాం. మీరు వినువారు మాత్రమయ్యుండి, చూడండి అక్కడ, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను. ఈరోజు చాలా మంది సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని చదువుతాం, కానీ వాక్యానుసారంగా నడవాలి అంటే ఎవరికైనా, సేవకులకు కానీ మాకైనా కానీ, దేవుడు ఒక విషయాన్ని ఎందుకు మనతో మాట్లాడతాడు? ఆ ప్రకారంగా చేయమన్నా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కొంచెం టైం తీసుకోమని అంటాడా? ఆ ప్రకారంగా చేయమని.
చాలామంది చేసే పొరపాటు అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామంటే వాక్యం చదవటం నేర్చుకున్నాం, వాక్యాన్ని వినటం కూడా నేర్చుకున్నాం, అవసరమైతే నాలాగా వాక్యం కూడా చెప్పటం కూడా నేర్చుకున్నాం. కానీ మనం ఎక్కడ ఆగిపోతాం? వాక్యానుసారంగా నడిచే విషయంలో అక్కడే ఎవరైనా ఆగిపోయి, ఒకవేళ గనక మీరైనా కానీ నేనైనా కానీ అక్కడే గనక ఆగిపోయినట్లయితే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే. నన్ను నేను మోసపుచ్చుకుంటున్నాను, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. ఎవడో మనల్ని మోసం చేయటం కాదు. చూడండి, ఎవరో మనల్ని మోసం చేశారనుకోండి, ట్రైన్ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మన బ్యాగ్ ఏదో కొట్టేసి మనకి మత్తు పదార్థం ఇచ్చి తినేసి మోసం చేస్తే మనం చాలా బాధపడతాం. కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటే. కాబట్టి చాలామంది వాక్యాన్ని వినేవాళ్ళు, గ్రహించిన వాళ్ళు తమను తాము మోసం చేసుకున్నట్టే. వాక్యాన్ని చదివేవాళ్ళు, గ్రహించని వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు, దాని ప్రకారం నడవని వాళ్ళు ఎవరైనా తమను తాము మోసం చేసుకున్నట్టే. అందుకనే చెప్తున్నాడు, అద్దములో ఒకడు తన సహజ ముఖాన్ని చూసుకుని అవతలికి పోయి మర్చిపోతాడు. చాలామంది వాక్యాన్ని ఇక్కడ వింటారు, అద్దంలో వాక్యం ఎలాంటిది అని చెప్పుకుంటారు, అద్దం లాంటిది. అద్దము మనల్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటాం, సరి చేసుకుంటాం, ఏమైనా మచ్చలు ఉంటే వాటి గురించి ఆలోచన చేస్తాం. అట్లాగే అద్దంలో చూసుకుని మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటామా? మళ్ళా వెంటనే ఇక్కడ వింటాం, ఇక్కడ చదువుతాం, ఇక్కడ తీర్మానం చేసుకుంటాం, ఇక్కడ కన్నీళ్లు విడుస్తాం. ఈ మెట్లు దిగి కాస్త రోడ్డుకి వెళ్ళి మన ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. మేమైనా కానీ ఇక్కడ వాక్యం చెప్తాం, కాస్త వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు వెళ్ళే లోపల నేను కూడా మర్చిపోయాను అనుకోండి, వాక్యం చెప్పిన నేనైనా నన్ను నేను మోసం చేసుకున్నట్లే. అంటే దేవుడు ఇది మన నుంచి కోరుకోవట్లేదు. మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, అందులో రాయబడిన సంగతులను గైకొనువాడును. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. వాక్యాన్ని చదవాలి, వినాలి, గైకొనాలి. మనం రెండు చేస్తాం, ఒక చోట ఆగిపోతాం. దేవుడు అన్నాడు కదా, దేవుడు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. మనకు ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. మనకేముంటుంది చెప్పండి? భక్తి ఉంటుంది, భయం ఉండదు. కానీ దయ్యాల గురించి ప్రభు చెప్పాడు యాకోబు రాసిన పత్రికలు. దయ్యముల గురించి, దయ్యములను కూడా నమ్మి వణుకుచున్నాయి, అవి భయపడతాయి దేవుడు అంటే, కానీ అవి భక్తి చేయవు. కానీ ఇట్లాంటి ఒక లోపం మనలో కనపడటం ద్వారా మనం ఆత్మీయంగా ఎదగలేము అన్నమాట. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోకపోగా మనం అపార్థం చేసుకుంటాం. వాక్యాన్ని ఎప్పుడైతే అపార్థం చేసుకుంటామో మన స్వకీయ నాశనానికి అది దారితీస్తుందని ఇందాక మనం మూల వాక్యంలో చదువుకున్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మన పితరులు కూడా విన్నారు పూర్వదినాల్లో. కొంతమంది బైబిల్ గ్రంథంలో, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక గుంపు ఉన్నారు. వాళ్ళకి క్రొత్త సంగతులు వినటం అంటే చాలా ఇష్టం. వాళ్ళకి కాలక్షేపం అన్నమాట అది. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనకు ఆ మాటలు కనపడతాయి. ఏదో ఒక క్రొత్త సంగతులు చెప్పుట యందును వినుట యందును వాళ్ళు కాలం గడిపే గుంపు అని దేవుని యొక్క వాక్యంలో మనకి కనపడుతుంది. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 21 చదవండి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను, చూడండి, ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. కొంతమందికి మందిరంలో టైం పాస్ అనమాట, వాక్యం వింటాం, అది ఎంతసేపు అయినా చెప్పనివ్వండి. టైం పాస్ కూర్చుని వెళ్ళడానికి కాదు మనం ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఈ బైబిల్ స్టడీ టైం పాస్ కోసమా? మీరేం చేయాలో తెలియక వచ్చారా? నాకేం చేయాలో నేను అర్థం కాక ఇక్కడికి వచ్చానా? ఎందుకు వచ్చాము ఇక్కడికి? లేకపోతే ఆనవాయితీగా వచ్చారా? ఎందుకు వచ్చాం మనకి ఇక్కడికి? ఇక్కడ మనం చదివాం కదా, ఏథెన్సులో మరలా ఒకసారి చూద్దాం.
ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులు. అవసరమైతే వాళ్ళు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్తారంట. వినేవాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరనుకోండి, వినేవాళ్ళు మీరు చెప్పరు. ఇక్కడ ఏదో ఒక క్రొత్త సంగతులు చెప్పాలని అనిపిస్తుంది మీకు కూడా. విశ్వాసులకు కూడా సంఘంలో చెప్పాల ఆశ ఉంటుంది. వీళ్ళు కూడా అంటే ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును లేకపోతే వినుట యందును కాలము గడిపేవాళ్ళు. వీళ్ళు టైంపాస్ చేసేవాళ్ళు. దేవుని మందిరంలో దేవుని వాక్యం వినటం టైంపాస్ కొరకు కాదు. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటే దేవుడు ఏం మాట్లాడతాడో అని తెలుసుకునే దాని కొరకు. దేవుడితో మాట్లాడటానికి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినటానికి, టైంపాస్ చేయడానికి ఇక్కడికి రాకూడదు మనం. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని విన్నావు. ఇందాక మనం మత్తయి సువార్తలు చదువుకున్నాం, వినుట మట్టుకు విన్నారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మిమ్మల్ని చూస్తుంటే బాగానే వింటున్నారులే అనుకుంటాను. నేను వినుట మట్టుకు వింటారు. నేను చెప్పగానే రెఫరెన్స్ కూడా చూస్తారు. చూచుట మట్టుకు చూస్తారు. కానీ ఈ వాక్యం ఈరోజు దేవుడు నాతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న గ్రహింపు ఉందా? అది కలగాలి మనకి. దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడితే ఆమె ఎవరో, ఆమె ఏమయ్యిందో, ఆమె లోపాలేమిటో గ్రహించింది. ఆయన మెస్సయ్య అని కూడా గ్రహించింది. దేవుడు మనతో మాట్లాడితే మొదట మనం ఏమై ఉన్నామో, మనలో ఉన్న లోటుపాట్లేంటో, మనలో ఉన్న పొరపాట్లేంటో అవి మనం గ్రహిస్తాం. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రారంభంలో మీరు చూడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రారంభం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పూర్వ దినాలలో ఎలా మాట్లాడాడు? నానా విధములుగా మాట్లాడాడు. దేవుడు చాలా విధాలుగా మాట్లాడతాడు. దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు చదువుకుంటున్నప్పుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీతో మాట్లాడతాడు. దైవజనుడు ద్వారా నీతో. అయితే ఏం మాట్లాడాడు? ఈ మాటల ద్వారా నన్ను ఏం నేర్చుకోమంటున్నాడు, ఏం సరిచేసుకోమంటున్నాడు, దేవుడు నా నుండి ఏం ఆశిస్తున్నాడన్న గ్రహింపు వాక్యం వినగానే మనకి కలుగుతుందా? ఆయన ఏదో చెప్పాడులే, మనం ఏదో విన్నాంలే, అమ్మయ్య ఆదివారం అయిపోయింది, బైబిల్ స్టడీ అయిపోయింది అని వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది? చూడండి, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఒక్కదాని కొరకే ప్రభు వెళ్ళాడు. అవునా? ఫస్ట్ ఆయన వెళ్ళాడు, తర్వాత ఆవిడ వచ్చింది. ఆయన మాటలు కలిపి మాట్లాడాడు. ఆయన చెప్పిన ప్రతి దానికే ఆమె ఇచ్చిన జవాబు ఏంటంటే, అవును ప్రభువా, నిజమే నాయన అంది. ప్రతి దానికి ఆమె ఒప్పుకుంది. అందును బట్టి ఆమెకి ఏమర్థమైందంటే, నీవు మెస్సయ్యవి అన్న సంగతి నేను గ్రహిస్తున్నాను. దేవుడు మన హృదయములన్నిటికంటే అధికుడై మన హృదయంలో ఉన్న రహస్యాలన్నిటి గురించి మాట్లాడతాడా లేదా? దేవుడు కన్నీ తెలుసా తెలీదా? అలాంటప్పుడు దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. నన్ను ఏం సరి చేసుకోమంటున్నాడు, ఇంకా ఎలా ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు, ఇంకా నన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడు, ఇంకా నేను ఆత్మీయతలో ఇంకా ఎంత ఎదగాలనుకుంటున్నాడు అనే విషయం మన గ్రహింపుకు రావాలి. దేవుడు మాట్లాడినా కానీ, వాక్యం చదివినా కానీ, విన్నా కానీ మనకెందుకు ఆ గ్రహింపు రావట్లేదు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. 4వ అధ్యాయం 3వ వచనం. మా సువార్త ప్రకాశము, చదవండి. మా సువార్త మరుగు చేయ, ఇక్కడ నుండి చదవండి, 4 చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
చూడండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. మనం ఎప్పుడైతే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతామో, కాలక్షేపంతో కూడినటువంటి భక్తి చేస్తామో, బైబిల్ని కూడా కొంతమంది కాలక్షేపం కోసం చదువుతారు. కొంతమంది ఈరోజు ఎంత దిగజారిపోయారంటే నిద్ర రావట్లేదని బైబిల్ చదువుతున్నారు. కొంతమంది నిద్ర పట్టట్లేదు వాళ్ళకి, కానీ బైబిల్ చదవగానే ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థనలో మోకరించగానే నిద్ర వచ్చేస్తుంది. స్లీపింగ్ ట్యాబ్లెట్లు అవసరం లేదు, ఏ థెరపీలు అవసరం లేదు, ఏ డాక్టర్లు అవసరం లేదు. కాలక్షేపం కోసం కాదు మనం బైబిల్ చదివేది. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడాడు అన్న గ్రహింపు కోసం బైబిల్ చదవాలి. ఏం మాట్లాడబోతున్నాడు అన్న ఆశతో మనం బైబిల్ని చదవాలి. దావీదు జీవితంలో మనం చూసుకుంటే చాలా అనుభవాలు ఉంటాయి. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని అంటాడు కీర్తనల గ్రంథంలో. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదుకి దేవుని యొక్క మాటలు వినాలంటే ఎంత ఆశో, ఆయనకి ఎంత తపన పడేవాడో. కాబట్టి దేవుని యొక్క వాక్యం పట్ల కూడా మనకు అలాంటి తపన ఉండాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 147. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూడండి, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకున్నాను. దేనికోసం అంట? నీవిచ్చిన వాక్యాన్ని చదవటం వేరు, వాక్యాన్ని ధ్యానించటం వేరు. చదివిన వాక్యాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించాలి. పశువులు గనక తిని తర్వాత ఏమేస్తాయి? నెమర వేసినట్లు దేవుని యొక్క వాక్యాన్ని నెమర వేసే అనుభవం దావీదుకు ఉంది. అందుకనే రాత్రి జాముల యందు మంచముల మీద పరుండి నీ వాక్యమును ధ్యానించగా కొరువు మెదడు దొరికినట్లుగా నా హృదయము తృప్తి పొందుచున్నది అని అంటాడు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను బిర్యానీ తినొచ్చి చాలా బాగుందని చెప్తే మీకేం తెలుస్తుంది? మీరు కూడా తినాలి. దావీదు ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాక్యాన్ని చదివిన అనుభవం ఉంది. వాక్యాన్ని రాత్రి జాముల యందు పడకల మీదకి వెళ్ళిన తర్వాత ధ్యానించుకునేవాడట. ఆ అనుభవంలో తనకి క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి తనకి కలిగింది. మన భాషలో చెప్పాలంటే, నీకు ఇష్టమైన ఆహారం కనుక తింటే, కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాం కదా, ఇలాంటి భోజనం ఎక్కడా నేను ఇంతవరకు, అలాంటి సంతోషం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దావీదుకి కలిగింది. అది చెప్తే అర్థం కాదు, నీ ఎక్స్పీరియన్స్ నీదే. నీ ఎక్స్పీరియన్స్లో నువ్వేం చెప్తావు, నీ అనుభవం వేరుగా ఉండొచ్చు. నా ఎక్స్పీరియన్స్లో దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా అనుభవం వేరుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే. దేవుని వాక్యం పట్ల ఎంతో తపన కలిగిన వాడు. ఎందుకని? దేవుడు ఏం మాట్లాడతాడా, దేవుడు ఏం మాట్లాడతాడా. కొంతమంది ఒక కార్టూన్ బొమ్మ వేశారు ఈ మధ్య. కార్టూన్స్ ఉంటాయి కదా, ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్పీక్ లార్డ్, స్పీక్ లార్డ్, ప్రభువా మాట్లాడు, ప్రభువా మాట్లాడని మొరపెడుతున్నాడు. ప్రభు ఏం జవాబు ఇచ్చాడు అతనికి? పైనుంచి తన చేత్తో పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, దీన్ని చదువుకుంటే దీని ద్వారా నేను నీతో, కానీ మనం బైబిల్ చదవం, కానీ స్పీక్ లార్డ్, స్పీక్ లార్డ్ అని మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభు. బైబిల్ ద్వారా తప్ప నీతో స్వరం ద్వారా మాట్లాడాలనుకుంటాం, ఇంకొక విధంగా మాట్లాడాలనుకుంటాం. వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడు. అవన్నీ తర్వాత, కళలు, లేకపోతే దర్శనాలు, స్వరము, ఇంకా వేరే వేరే మాట్లాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడా అన్న తపన ప్రతిరోజు మనకున్నాడు. ఆ వాక్యాన్ని కూర్చున్నటువంటి ఆకలి, ఆ దాహం. ఇప్పుడు ఎండాకాలం దాహం ఎక్కువ వేస్తుంది, మనం వాటర్ తాగుతూనే ఉంటాం కదా. మిగతా రోజుల్లో అంత దాహం వేయదు, మనం దాని జోలికి వెళ్ళాం, అవునా? వర్షాకాలం వస్తుంది, వర్షం పడినప్పుడే గొడుగు తీస్తాం.
వర్షం పడినప్పుడు మనోళ్ళు కూడా సీజనల్ భక్తి అన్నమాట. ఏదన్నా అవసరం ఉంటే బైబిల్ తీసి చదువుతాడు, లేకపోతే అంటే కొంతమంది రోజు చదివే అలవాటు ఉండదు. అంటే రోజు దేవుని మాటలు వినే అలవాటు వాళ్ళకు ఉండదు. వాళ్ళకి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, పండగలప్పుడు ఒకసారి చదివితే చాలే అనుకుంటారు. రోజు బైబిల్ చదవటం ద్వారా దేవుడు తన వాక్యంలో నుంచి రోజు మనతో మాట్లాడతాడు. మాట్లాడిన దాని ప్రకారం మనల్ని మనం సిద్ధం చేసుకుని బతకాలి. మీరైనా కానీ నేనైనా కానీ దేవుడు ఎందుకు మాట్లాడతాడు? పలానా పని చేయి, అయితే పలానా చోటుకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు పలానాది మార్చుకో అని దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడటానికి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దాన్ని చదువుతున్నాం, వింటున్నాం, కానీ లోపం ఏంటంటే గ్రహింపు లేదు. ఎందుకు అంటే కొరింథీ 2వ పత్రికలో ఇందాక 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదివాం, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత ఈ సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశించుకున్నట్లు గుడ్డితనము కలుగు చేసి. అంటే కళ్ళు ఉన్నాయి కానీ మనం వాక్యం మనకు అర్థం కాదు, చెవులు ఉన్నాయి కానీ మందములు అయిపోయాయి, వాక్యం మనకు అర్థం కాదు. అందుకని ఎంత పెద్ద సేవకులు చెప్పనివ్వండి, అభిషేకం కలిగిన వాళ్ళు చెప్పనివ్వండి, ఆత్మతో నింపబడి చెప్పనివ్వండి, కొంతమంది బతుకులు ఎప్పుడూ కూడా మార్పు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ కన్నులకు ఏమైపోయింది చెప్పండి? గుడ్డితనం. సౌలు పౌలుగా మారాడు కదా, పౌలుగా మారక మునుపు సౌలు ధర్మశాస్త్రం యందు అతను చాలా పట్టు కలిగిన వాడు. గమలీయేలు పాదాల దగ్గర చాలా బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. అతనికి అప్పుడు అర్థం కాలేదు, దేవుడు అతన్ని దర్శించినంత వరకు, అతని కళ్ళకున్నటువంటి పొరలు రాలిపోనంత వరకు ధర్మశాస్త్రములో యేసు ప్రభువుని గురించి ఏమి రాయబడ్డాయన్న సంగతి ఆయనకు అర్థం కాదు. మరి ఎప్పుడు అర్థమైంది? తన కళ్ళుకున్నటువంటి పొరలు ఎప్పుడైతే రాలిపోయాయో అప్పుడు ఆ ధర్మశాస్త్రములో ఉన్న సంగతులన్నీ కదా యూదులతో వాదించాడు, ఇశ్రాయేలీయులతో వాదించాడు, అన్యులతో వాదించి యేసే క్రీస్తు ఉన్నాడని ఒప్పించాడు వాళ్ళని. మన కన్నులకు ఈ పొరలు ఉన్నంత కాలం మనం ఎంత చదివినా వాక్యం అర్థం కాదు. నేను ఒక 18 సంవత్సరాల నుండి వాక్యం చెప్తున్నా. దేవుడు నా కన్నులు తెరవబట్టి దీనిలో ఉన్న విషయాలు నేను ఒక 18 సంవత్సరాల నుంచి అందిస్తున్నా ప్రజలకి. నా కళ్ళు మూయబడ్డాయి అనుకోండి, నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఎలా వివరించగలుగుతాను? అందుకని సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నిటినీ కూడా ఎత్తి చూపిస్తూ ఆయన ఎవరో కాదు, ఈ ప్రవచన వాక్యాలు ప్రవచించిన ప్రవక్తలు ఎవరి గురించి ప్రవచించారో ఇదిగో సిలువ వేయబడి పునరుద్ధానుడై 3వ దినము తిరిగి లేచినటువంటి ఆ యేసే క్రీస్తు ఉన్నాడని రుజువు చేశాడు ఆయన. ఈరోజు చాలా మంది కన్నులకు ఈ పొరలు రాలలా, ఎందుకంటే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని అపవాది పట్టుకుంటాడు. వారి కన్నులకు సువార్త ప్రకాశము ప్రకాశించదు. వాళ్ళు ఎంత వాక్యం విన్నా చదివినా ప్రయోజనం ఉండకుండా అలాంటి పనులు చేస్తారు. ఆ పొరలు ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడు దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనం గ్రహించగలుగుతాం. ఈ రాత్రి ఈ వాక్యం మనతో ఎందుకు మాట్లాడాడు అనే గ్రహింపు మనకు రావాలి. ఎప్పుడైనా కానీ వేరే కుడికిలో ఉన్నావు, ఈ ఉదయకాల సమయం లేకపోతే ఈ సాయంత్రకాల సమయం దేవుడు నాతో ఈ మాటలో ఎందుకు మాట్లాడాడు అన్న దృష్టికోణంలో నువ్వు ఆలోచిస్తే దేవుడు ఎందుకు మాట్లాడాడో ఒక గ్రహింపు మనకు కలిగి. కాబట్టి కాలక్షేపంగా నేను చెప్పటం కాదు, కాలక్షేపంగా మీరు కూర్చోవటం కాదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నా నాకైనా ఈ రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనేది నన్ను నేను పరిశీలించుకోవాలి. మీతో ఏం మాట్లాడాడు? నా హృదయము ఆయనకి తెలుసు, మీ హృదయం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి దీన్ని గూర్చినటువంటి గ్రహింపు లేకుండా గనక మనం ఇలాగే భక్తిలో కొనసాగితే మన స్వకీయ నాశనం మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు, మనల్ని మనమే నాశనం చేసుకున్నట్టు. మరి ఎలా ఈ యొక్క వాక్యం మనకు అర్థం అవుతుంది? కొంచెం లోపలికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ మాటలు చదివిన తర్వాత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. ఇక్కడ మీరు చూడండి చాలా జాగ్రత్తగా. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని
మనుష్యులలో మరి ఎవనికి తెలియనో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని. ఇక్కడ మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకి ఎలా తెలుస్తాయో, మరి దేవుని సంగతులు తెలియాలంటే దేవుని ఆత్మ మనలో ఉంటే దాన్ని మనం గ్రహించగలుగుతాం. దేవుని యొక్క ఆత్మ సహాయము లేకుండా ఈ ఆత్మ ఉన్నటువంటి దేవుణ్ణి కూర్చున్నట్టు వాటి ఆత్మ సంబంధమైన మాటలు గ్రహించటం చాలా కష్టం. దేవుని సంగతులు అర్థం కావాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి. ఇప్పుడు నాకు హిందీ రాదు, హిందీ రావాలంటే ఎట్లా? నాకు లాంగ్వేజ్ రాదు కదా, నేను చెప్పలేను, వాడు చెప్పింది నాకు అర్థం కాదు, అంత గందరగోళంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలు కూడా అవి అర్థం చేసుకోగలిగిన దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుడు ఏ కోణంలో మాట్లాడుతున్నాడో గ్రహించే విధానం నీలో ఉంటే, ఏ కోణంలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనే సంగతి మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, 2వ అధ్యాయం 14వ వచనం, 2:14. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులైన వారికి దేవుని మాటలు అర్థం కావు. వాళ్ళకి ఏమర్థం అవుతాయి? వాడు లోకస్తుడు కాబట్టి వాడికి లోక సంబంధమైన విషయాలు చెప్పు, రాజకీయాల గురించి చెప్పు, ఇంకా వేరే బయట విషయాల గురించి చెప్పు, చాలా ఆసక్తిగా వింటాడు, వెంటనే అర్థమైపోతాయి. ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తికి దేవుని విషయాలు అంత త్వరగా అర్థం కావు. అంటే సంఘములోకి వచ్చి రక్షింపబడిన వ్యక్తులుగా ఉండి మరలా నువ్వు ప్రకృతి సంబంధిగా దిగజారిపోయినా నీకు దేవుని మాటలు అర్థం కావు. మొదటి వారు ఏమవుతారంట? కడపటి వారు అవుతారు కదా. కడపటి వారు మొదటి వారు అవుతారు కదా. కొంతమంది విశ్వాస జీవితం ప్రారంభం బాగుంటుంది, కొంతకాలం తర్వాత ఏమైపోతున్నారు? ఆత్మీయతలో దిగజారిపోయిన తర్వాత ఆత్మ సంబంధులు కాస్త ప్రకృతి సంబంధులు అయిపోతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము వాళ్ళకి ఎంత బోధించినా అర్థం కాదు. ఉదాహరణకి సొలొమోను ఎంత జ్ఞానవంతుడు మీరు చూడండి, కానీ దేవుడు తన వృద్ధాప్యంలో తన భార్యలు తన మనస్సును ఏం చేశారంటే తన హృదయాన్ని తిప్పివేశారు. మరి అంత జ్ఞానవంతుడు కదా, ప్రపంచంలో అలాంటి జ్ఞానవంతుడు పుట్టడేక అని చెప్పాడు దేవుడు. అలాంటి జ్ఞానవంతుడు కూడా, అంటే ఏర్పరచబడిన వారు సైతం త్రుట్టిల్లిపోయే కాలం కాబట్టి అతను తిప్పబడిన తర్వాత దేవుడు అతన్ని దర్శించలేదా? దర్శించాడు, ఒకసారి దర్శించాడు, అర్థం కాల. అంటే ఇప్పుడు సొలొమోను ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? దేవుడు రెండవసారి కూడా దర్శించాడు, అప్పుడు కూడా అతనికి గ్రహించలేకపోతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన తర్వాత మన హృదయం ఒకసారి దేవుని వైపు నుండి లోకం వైపుకి తిప్పబడిన తర్వాత కొంతమంది దేవుని స్వరాన్ని గ్రహించటం కొంచెం కష్టమే. అంత జ్ఞానవంతుడు కూడా తిరిగి మరలా ప్రభువు వైపు తిప్పబడలేకపోయాడు. సంసోను ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, ఆయనకు కృప దొరికింది. కానీ సొలొమోను అసలు గ్రహించలేకపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఎంత మాట్లాడనివ్వండి, ఎంత శుద్ధీకరించడానికి, సరిచేయటానికి, బాగు చేయటానికి, దీవించటానికి, పైకి లేపటానికి ప్రయత్నం చేయనివ్వండి, కొంతమందికి ఎన్ని వర్తమానాలు విన్నా స్పందన ఉండదు, చలనం ఉండదు. సొలొమోను లాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. సొలొమోను ఎంత గొప్ప జ్ఞానవంతుడు, ఎంత గొప్ప రాజు, కానీ అతను కూడా ఒక టైంలో ఏమైపోయాడు? తన హృదయం త్రిప్పివేయబడింది. మన హృదయాలను కూడా అపవాది చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పెట్టి మనల్ని తిప్పేస్తాడు. అప్పుడు మనకు ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం విన్నా గ్రహింపులోనికి రానివాడు అపవాది. వాడు చాలా కుతంత్రం కలిగిన వాడు చాలా యుక్తిపరుడు. వాక్యాన్ని వినమంటాడు,
వాక్యాన్ని చదవమంటాడు, కానీ వాక్యానుసారంగా నడుస్తానంటే వాడు ఒప్పుకోడు. వాక్యానుసారంగా నడుస్తానంటే ఒప్పుకోడు. ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడిన వాళ్ళు వాక్యం విన్నారనుకోండి, సంఘంలో వాళ్ళు దేవుని యందు వాక్యం యందు శక్తివంతులు అవుతారు. వినే కొద్దీ చిన్నపిల్లలకి మనం ఆహారం పెడతాం, పసిప్రాయంలో పెడతాం, బాలురు అవుతారు. బాలురు కూడా ఆహారం పెడతాం, కొంతకాలానికి యవ్వనులు అవుతారా లేదా? ఎదుగుదల ఉంటుంది. రక్షింపబడిన మనం జీవము కలిగిన దేవుని సంఘంలో ఆయన వాక్యం ద్వారా పోషింపబడుతున్నప్పుడు మనం ఏమవ్వాలి? మనకి బలం. ఈ వాక్యం విన్నప్పుడల్లా బలం. అదే నువ్వు ప్రకృతి సంబంధిగా ఉంటే, వాక్యం ఉంటే నీకు నీరసం వచ్చింది, వాక్యం ఉంటే నీకు తలకాయ నొప్పి వచ్చింది, వాక్యం విన్నప్పుడు కొంతమందికి నిద్ర వస్తుంది, ఇట్లా రకరకాల బలహీనతలు కనపడతా ఉంటాయి. ఇప్పుడు వాక్యం చెప్పే నేనే నిద్ర వచ్చినట్టు అట్లా తోలుతా ఆవిలిస్తా ఉన్నాను అనుకోండి, మీరేమనుకుంటారు? ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు నిద్రపోతా ఉన్నారనుకోండి, మీరేదో పని చేసుకుంటా ఉన్నారనుకోండి, అప్పుడు నేనేమనుకుంటాను? దేవుని సన్నిధిలో మనం చాలా చురుకైన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం దేవుడు ఏం మాట్లాడతాడన్న అపేక్ష, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు కోరహ కుమారుల కీర్తన 42వ అధ్యాయం. దేవుని సన్నిధి అంటే ఆశ ఉండాలి. జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయం ఎంతో కేకలు వేయుచున్నది అంటాడు కోరహ కుమారుల కీర్తన. అది కూడా ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరాన్ని దర్శించుకోవాలా అన్న తపన పడ్డారు. ఈరోజు మనకు అలాంటి తపన ఉందా? ఒక బైబిల్ స్టడీయే కాదు, మిగతా కూడికల్లో కూడా నేను దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దేవుని యొక్క స్వరాన్ని నేను వినాలి, దైవజనుడు ద్వారా నేను దేవుని స్వరాన్ని ఇంకా వినాలి అన్న అపేక్షతో ఇక్కడికి వస్తే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపర. అసలు ఆశే లేదు నీకు, ఏదో కాసేపు కూర్చుని పోదామని వచ్చావు, ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఎవరికి దేవుని వాక్యం గ్రహింపు ఉంటుంది అంటే, ప్రకృతి సంబంధిగా నువ్వు ఉంటే నీకు ఆ వాక్యం అర్థం కాదు. నీ మనోనేత్రాలు మూయబడితే నీకు ఆ వాక్యం అర్థం కాదు. అర్థమవుతుందా? దాన్ని అర్థం కాకపోతే ఏమవుతుంది? వాక్యం అంటే అపార్థం అవుతుంది. కాబట్టి మనం ప్రకృతి సంబంధులుగా ఉండకూడదు. కింద 1 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచించు. సంఘంలో మనం ఇలా ఉండాలి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వినును. ఆయన గొర్రెలం అయితే ఆయన ఏ సేవకుడు ద్వారా ఇక్కడి నుంచి మాట్లాడేది ఎవరు? నేను కాదు. ఎవరు మాట్లాడేది? ఎవరు? ఆ గ్రహింపు కూడా ఉండాలి. కొంతమంది చెప్తే ఈయన నా కొరకే చెప్తున్నాడు, వాళ్ళు చెప్పేది కూడా అలాగే ఉంటుందిలేండి. మనిషిని టార్గెట్ చేసి చెప్తాడు, లేకపోతే ఏలు పెట్టి చూపించో అంటే వాళ్ళకి అర్థమైపోద్ది. చెప్పే ఆయనకి అర్థమైద్ది, వినే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్పే మాటలు అది ఒకరికి సంబంధించింది కాదు, సంఘం అంతటితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనుష్యుడిలాగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడతాడు, మన క్షేమం కొరకు మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎవరికి అర్థం అవుతుందంటే, ఆత్మ సంబంధి అయిన వాడు ప్రతి దానిని వివేచిస్తాడు. సంఘంలో మనం అలా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడినా ఆయన అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం విన్నా అన్నాడు కదా. దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు వెంటనే అర్థం చేసుకునే స్థాయిలో నువ్వు ఉండాలి. మీకు తెలుగొచ్చు, నాకు తెలుగొచ్చు. నేను తెలుగులో చెబుతుంటే మీరు చూడండి చక్కగా. నేను ఇప్పుడు హిందీలో చెప్పాను అనుకోండి, రాదులే, హిందీలో చెప్పాను అనుకోండి, మీకు మొహాలు ఎట్లా ఉంటాయి? తెలియదు, మీకేం అర్థం, గందరగోళంగా ఉంటుంది. అట్లాగే
దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకునే స్థాయిలో మన ఆత్మీయతలో మనం ఉంటే దేవుడు ఏం చేయమన్నాడో మనకు అర్థం అవుతుంది. అందుకని కీర్తనల గ్రంథంలో మీరు చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయనకు అర్థమైంది వాక్యం చదివితే ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో దేవుడు మనల్ని ఒక మేఘము వల్లే నడిపిస్తాడు. ఇశ్రాయేలీని ఒక మేఘము లాగా నడిపించాడు. మేఘము కదిలితే కదిలారు, మేఘం ఆగితే ఆగారు. దేవుడు అలాగా తన వాక్యంతో నడిపిస్తాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు కదా. దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. మన ఫోన్లో అడ్రస్ తెలియనప్పుడు నావిగేషన్ పెట్టుకుని వెళ్తా ఉంటాం, మనకి తెలియదు. అది మనల్ని నడిపిస్తుంది. దేవుడు మనల్ని అలా నావిగేట్ చేస్తాడు. ఇక్కడ ఆగు, ఇప్పుడు వెళ్ళు అన్నప్పుడు దేవుని యొక్క నడిపింపుకు మనం పూర్తిగా అప్పగించుకుంటే, అంటే దేవుని యొక్క వాక్యానికి మనం అలా అప్పగించుకుంటే, ఆ దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను ఇలా నడిపిస్తున్నాడు అన్న సంగతి నీకు గ్రహింపుకు వస్తే, ఆ దేవుని యొక్క విధి విధానాలన్నీ మనకి అర్థమవుతాయి. అర్థం కాకపోతే అపార్థం. నావిగేషన్ చెప్పినట్టుగా వెళ్ళకుండా ఎటుబడితో వెళ్ళావు, నాకు తెలుసని వెళ్ళావు అనుకో, బైబిల్లో రాస్తుంది, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై తమ ప్రయాసము చేత ఆయాసపడదురని ప్రసంగి గ్రంథం చెప్తుంది. ఊరికి పోయే త్రోవ తెలియనోడు ప్రయాసపడతానే ఉంటాడు, ఆయాసపడతా ఉంటాడు, గమ్యం చేరడు. కాబట్టి ఆయన మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన వాక్యము మనల్ని నిత్యము నడిపించాలి అని నువ్వు కోరుకుంటే ప్రతిరోజు చదవాలి, గ్రహించాలి, వినాలి, గ్రహించాలి. ఇలాంటి అనుభవం మనం పోగొట్టుకోనంత వరకు మనం ఆత్మీయంగా దేవుని దృష్టిలో మంచి స్థితిలో ఉన్నట్టే. ఒకవేళ అలాంటి స్థాయిలో కనుక మనం లేకపోతే, ప్రకృతి సంబంధిగా ఒకవేళ కనుక నువ్వు మారిపోయినట్లయితే మనం ఈరోజు పరిశీలించాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను, మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుతాను. 4వ అధ్యాయం 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడు, లోకము వారి మాట వినును. చూడండి అక్కడ, మనము దేవుని సంబంధులము, దేవునిని ఎరిగిన వాడు మన మాట వినుడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనగొచ్చున్నాము. చూడండి, దేవుని సంబంధి అయిన వాళ్ళైతే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఈరోజు మీతో ఏం మాట్లాడాడో మీకు అర్థం అవ్వాలి. అర్థం కాలేదు అంటే మనం ఇంకా ప్రకృతి సంబంధులుగా ఉండి ఉండొచ్చు. అర్థం కాలేదు అంటే ఇంకా నీ కనులకి పొరలు ఇంకా రాలిపోలేదు అని అర్థం. పూర్వదినాల్లో దేవుని సేవకులు ఇలాగ నిలిచి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యలారా, రక్షణ పొందుటకు నీవేం చేయాలి అని అడిగారు. వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళకి వాక్యం గ్రహింపులోకి వచ్చింది. కాబట్టి వాక్యాన్ని మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ మాటలో పేతురు చెప్పిన ఆ మాటలని అంగీకరించి 3,000 మంది బాప్తిస్మం పొందిరి. అక్కడ ఏం పదాలు ఉంటాయంటే అతని వాక్యం అంగీకరించి. 2వ అధ్యాయం చూడండి అమ్మా, 38. మీరు మారు మనసు పొంది, అమ్మ అది కాదు 41 చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, విన్నవారు కాదు, చదివిన వారే కాదు, వాళ్ళు అంగీకరించిన వాళ్ళు. ఈ వాక్యం నా కొరకే. కొంతమంది అంటారు ఈ వాక్యం ఆ సిస్టర్కి బాగా తగిలింది, బ్రదర్ బాగా చెప్పాడు ఈరోజు, అసలు వాళ్ళకే చెప్పాలా అంటాడు. నీతో ఏం మాట్లాడలేదా దేవుడు? కొంతమంది అలా తీసుకోరు. ఈరోజు ఆ బ్రదర్కే వాక్యం దేవుడు చాలా బాగా మాట్లాడు, నీతో మాట్లాడలేదా? ఇట్లా అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు. కాబట్టి వాక్యాన్ని మనం చెప్పాను కదా,
మీరు చదువుతారు, నేను చదువుతాను. మీరు వింటారు, నేను వింటాను. లేకపోతే మీరు చెప్పగలరు, నేను చెప్తా. అయితే దేవుడు ఏం మాట్లాడాడు అన్న గ్రహింపు రిజల్ట్, దాని భావం ఏంటి? ఇప్పుడు 1 గంట సేపు వాక్యం విన్నావు, దీనిలో నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నీ స్థితి ఎలా ఉంది అనే గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగు చేస్తాడు. అలాంటి అనుభవం నీకు విన్న తర్వాత కూడా కలగకపోతే నీవింకా శరీర సంబంధివే. పౌలు అంటాడు కొరింథీయులతో, నీకు లోతైన విషయాలు చెప్పాలనుకున్నాను, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టుగా మాట్లాడాలనుకున్నాను, కానీ మీరు శరీర సంబంధులనియు క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అని నాకు ఎగపడుతుంది. మీకు బలమైన ఆహారం చాలదు, పెట్టినా మీకు సరిపోదు, మీరు దాన్ని జీర్ణించుకోలేరు అని చెప్తాడు కొరింథీ పత్రికలో. కాబట్టి వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, వాక్యం ఏమవ్వాలి మన జీవితంలో? గ్రహింపులోకి రావాలి. ఇట్లా ప్రతిరోజు బైబిల్ని చదవండి. ప్రకటనలో ఉంది కదా, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యాలను వినువాడును, చదువువాడును, అందులో రాయబడిన సంగతులను గైకొనవాడును. ఈ 3 అనుభవాలు మనకు ఉండాలి, నాకైనా కానీ మీకైనా. ఫిలిప్పు యెషయా గ్రంథం చదువుతున్నాడు రథం మీద. ఫిలిప్పు కాదు, ఇథియోపి అతను ఉన్నాడు కదా, ఆ అధికారి, నపుంసకుడు. అతను చదువుతున్నాడు కానీ అతనికి ఏం అర్థం కాలేదు. ఫిలిప్పుని దేవుడు తన ఆత్మతో నింపి రథమును ఎదుర్కోమన్నాడు, వెళ్ళాడు. అతను, నువ్వు చదువుతున్నది అర్థం అవుతుందా నీకని అడిగాడు. అయ్యా అర్థం కావట్లేదయ్యా అన్నాడు. మరి త్రోవ చూపేవారు ఎవరు లేకపోతే నాకు ఎట్లా అర్థం అవుతుంది అన్నాడు ఆయన. అప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న ఆ సందర్భాన్ని చెప్పి యేసును గురించిన సువార్త చెప్పాడు. ఆ మార్గ మధ్యంలోనే జరిగిన సందర్భం ఏంటంటే, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నేను బాప్తీసం తీసుకుంటాను, నీకేమైనా అభ్యంతరం అని అడిగాడు ఆయన. ఈరోజు దేవుని యొక్క సేవకుల ద్వారా, అంటే మీరు చదివినా మీకు అర్థం కాకపోవచ్చు, దేవుడు సంఘానికి ఒక సేవకుని ఇచ్చేది ఎందుకంటే సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా, విభజించేవాడిగా దేవుని సేవకుని పెట్టాడు మన కొరకు. మీరు ఇంకా బైబిల్ గ్రంథంలో చదువుకుంటే పరిచర్య ధర్మము జరుగునట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దేవుడు సంఘములో కొంతమందిని అపోస్తులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులుగాను, ఉపదేశకులుగాను, ఇట్లా 5 గ్రూపులు వారిని దేవుడు పెట్టాడు. వీళ్ళందరినీ మనం ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి. వీళ్ళందరినీ మనం ఆధారం చేసుకోవాలి. ఫిలిప్పు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సంఘంలో కూడా దేవుని సేవకుడు వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా, టైం చాలదు, నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, నేను ముగిస్తాను. ఎజ్రా గ్రంథంలో కూడా మీరు చదివితే, నెహెమ్యా గ్రంథంలో కూడా మీరు చదివితే, ఆ దినాల్లో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారంట. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం, అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు అర్థం చెప్ప. ఇది దైవజనుడు పని. ప్రజలకి అర్థమయ్యేటట్లు చెప్పటం, గ్రహింపు కలిగేటట్లు చెప్పటం. స్కూల్లో టీచర్ పని ఎట్లాగో సంఘములో దైవజనుడు వాక్యాన్ని చక్కగా చదివి సంఘానికి అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. కొంతమంది పిల్లలకి టీచర్ గారు స్కూల్లో అర్థం కాదని సాయంత్రం ప్రైవేట్ క్లాస్కి రండిరా అని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుంది. కొంచెం మొద్దు పిల్లలు ఉంటారు, వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తేనే అర్థం అవుతుంది వాళ్ళకి. ఎట్లా అయితేనేమి అందరికీ దేవుని యొక్క మాటలు వినాలి. అలాంటి దైవజనులు మన సంఘానికి ఉంటే, అలాంటి దైవజనుడు చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని స్పష్టంగా, కొంతమంది వాక్యం ఏం చదవరు, బైబిల్ మూసేస్తాడు, ఆయన దారిలో ఆయన చెప్పుకుంటాడు. ఒక వాక్యం చదివిస్తాడు, లేకపోతే ఏవేవో సంగతులు చెప్పుకుంటా వస్తాడు. వాక్యాన్ని చదవాలి, స్పష్టంగా చదివి దాని అర్థం చెప్పాలి. ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ చదువుకుని తర్వాత ఇంకొక రిఫరెన్స్ తీయండి, తర్వాత ఇంకో చోటుకి వెళ్దాం తీయండి అన్నాను అనుకోండి, మీకేం అర్థం అయితే? మీరు చదువుకున్నదే దానికి మేము అర్థం చెప్పాలి. అందుకని మీకు చదివినప్పుడు మీకు అర్థం కాదు. అందుకని దేవుడు సంఘానికి మనకి ఎవరిని ఇచ్చాడు? సేవకుల్ని ఇచ్చాడు. మీరు చదువుకుంటే మీరు ఎందుకు వస్తారు? మందిరానికి వస్తారా? మీకు బైబిల్ చదువుకుని మీకు అర్థమైతే మీరు మందిరానికి ఎందుకు వస్తారు?
కాబట్టి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక మందిరం, ఒక సేవకుడు, విశ్వాసం. విశ్వాసిగా ఉన్న ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునే సేవకుడుగా నియమించేది ఎందుకంటే తన ప్రజలకి దేవుని వాక్యమును గ్రహించేటట్లుగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, వివరించి చెప్పాలి. తేలికైన పద్ధతిలో కనుక చెప్తే అందరూ తెలియగలిగిన వాళ్ళు ఉండరు కదా, ఉంటారా? నేను చెప్పింది ఒక్కొక్కరు తొందరగా పట్టుకుంటారు, కొంతమందికి నిదానంగా. కాబట్టి సాత్వికంగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్తే ఏ విధము చేతనైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. ఒక మొక్కకి మనం నీళ్లు పోసామనుకోండి, ఆ మొక్క నీళ్ళని ఏం చేస్తుంది చెప్పండి? గ్రహిస్తుంది, పీల్చుకుంటుంది. దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ద్వితీయోపదేశకాండం 6:6 అంటాడు కదా, నేడు నేను నీతో చెప్పు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అట్లా గ్రహిస్తావో ఆ వాక్యములో ఉన్న జీవధారలు నిన్ను జీవింపజేస్తాయి, ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాయి. అలాగా ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోగలగాలి. ఒకవేళ నీళ్లు పోసినాగా నా చెట్టు ఎండిపోయింది అనుకోండి, అది చచ్చిన స్థితిలో ఉందని అర్థం. అదే బతుకున్న చెట్టుకు నీళ్లు పోస్తే అది వికసిస్తుంది. మనం ఎవరం ఇప్పుడు? బతుకున్న వాళ్ళమేగా, సజీవులమేగా. మరి దేవుని వాక్యం మనం విన్నప్పుడు మన ఆత్మీయతలో ఇంకా చిగుర్లు పుట్టాలి, కొమ్మలు వేయాలి, అది విస్తరించాలి, వ్యాపించాలి, అది అభివృద్ధిలోనికి రావాలి. ఇది వాక్యాన్ని గ్రహించినప్పుడే కలుగుతుంది. యోగ గ్రంథంలో ఉంటుంది, నీటి వాసన మాత్రము తగులుట చేత మొద్దు ఏమైందంట? చిగురించింది. వాసన తగిలింది మొద్దుకి, కొమ్మలన్నీ నరికివేయబడ్డాయి. మొద్దుకి ఏం తగిలింది? నీటి వాసన తగిలితే. కొంతమందికి దేవుని యొక్క వాక్యపు వచనాలు అట్లా చదువుతూ ఉండగా, వింటూ ఉండగా, గ్రహింపులోకి వస్తూ ఉండగా ఎలాంటి మొద్దుబారిన జీవితాలైనా ఏమవుతాయి? దేవుని వాక్యం ద్వారా చిగురింపబడతాయి. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధల్లో అలాంటి ఆత్మలను రక్షించే, ఉజ్జీవింపచేసే, బలపరిచే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అప్పుడు వాక్యానికి చాలా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. చదివేటప్పుడు కూడా, వినేటప్పుడు కూడా. చాలా పిల్లల్ని అంటాం కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విని అంటాం కదా, చెప్పేది తల్లి, నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని విని అంటాం కదా. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మాట్లాడేటప్పుడు చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో వింటే ఆయన భావం నీకు అర్థం అవుతుంది, ఆయన బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది, ఆయన నీ నుంచి ఏం కోరుతున్నాడో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. నువ్వు వ్యక్తిగతంగా వాక్యం చదువుకుంటున్నప్పుడు కూడా మాట్లాడతాడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా మాట్లాడతాడు. ఆ గ్రహింపు నీకు ఎంతవరకు ఉంది? ఒకవేళ ఇంకా నీకు గ్రహింపు రాకపోతే నువ్వు ఎప్పటికీ ప్రకృతి సంబంధమే, నీ మనోనేత్రాలు ఇంకా మూయబడి ఉన్నాయి. ఇంకా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నావు అంటే నువ్వు ఒక విద్యావిహీనుడివి. ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏ కోణంలో ఉన్నామో అర్థం చేసుకుందాం, ప్రభు సహాయం కోరదాం, ప్రభు పాదాల మీద పడదాం. దేవుడు మనం కోరుకున్నట్లుగా ఉన్నతమైన సహాయం మీకు చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన.